బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా గండి రవి జన్మదిన వేడుకలు. గాజువాక హై స్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఏఐ శిక్షణ తరగతుల వర్చువల్ కార్యక్రమం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేత గండ రవి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన అభిమానులు కోటివాడలో ఉన్న జనరేషన్ యువ అనాథ ఆశ్రమంలో అల్పాహారం మరియు విద్యార్థులకు గిఫ్ట్ పంచిపెట్టారు. సబ్బవరం ప్రభుత్వ హాస్పిటల్లో మరియు పెందుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పాలు పనులు అందించారు. అనంతరం పెందుర్తి మండలం సేరిపల్లి గ్రామంలో అమ్మవారికి పూజలు చేశారు. పెందుర్తిలో ఉన్న లయోలా వృద్ధాశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గండి రవి కుమార్ ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, ఆయన వైకాపాలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులతో పాటు గండి రవి అభిమానులు పాల్గొన్నారు. విడివిడిగా చూడండి. శివ కొడుతీవా నాయకులు గండి రవికుమార్ గారి జన్మదిన శుభ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గం నలుమూలల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గండి రవికుమార్ వ్యవసాయ అభిమానులు అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ సబ్బవరం మండలం, పెందుర్తి మండలంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు. దీంతో పాటు ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే ఆయన మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గండి రవికుమార్ గారి బర్త్డే సందర్భంగా గండి రవికుమార్ యువసేన వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మన గొట్టివాడలో ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళి పిల్లలకి టిఫిన్స్ అవి అరేంజ్ చేయడం, స్వీట్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి, గవర్నమెంట్ హాస్పిటల్ సబ్బవరంలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెను ఇవ్వడం జరిగింది. పూజా కార్యక్రమాలు, అలాగే పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ పాలు, పండ్లు లాంటివి ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కుమార్ గారు మన వైఎస్ఆర్ పార్టీలో ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారి యొక్క బర్త్డేకి సబ్బవరం మండలం నలుమూల నుంచి కూడా ఇంతమంది నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గండి రవికుమార్ గారికి కూడా మరోజు పెందుర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులైన గండి రవికుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు కలిసి రావడం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే రాబోయే కాలానికి కాబోయే నాయకులుగా ఎదగాలని గండి రవికుమార్ గారిని ఆ దేవుడి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్ అంతా ఏఐ పైనే ఆధారపడి ఉంటుందని జీవీఎంసీ 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక హై స్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఏఐ శిక్షణ తరగతులు వర్చువల్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి పాల్గొని ఏఐ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతికతను అందిపుచ్చుకొని భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. చదువుతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే ఇటువంటి కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను వేచిస్తుందని తెలిపారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలని కోరారు. కంప్యూటర్ విద్య ఖరీదైన నేటి రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్లను అందుబాటులోకి తేవడం విద్యార్థుల అదృష్టంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుని విజయ ప్రశాంతి, స్థానిక నాయకులు, సింహాచలం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఏఐ ల్యాబ్ ఓపెనింగ్ కి విచ్చేసినటువంటి మన పల్లా శ్రీనివాసరావు గారు, 67th కార్పొరేటర్ గారు, అలాగే అతిథులందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు, విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు. అయితే ఈ రోజు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఏఐ ల్యాబ్ ఇనాగరేషన్ చేసి మన ఏపీ స్టేట్ లోనే విద్యార్థులందరికీ కూడా ఈ కంప్యూటర్స్ అన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే విద్యార్థులందరూ కూడా కంప్యూటర్స్ నేర్చుకోవాలి అంటే ఎంతో కొంత వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టాలి. కానీ ఉచితంగా కంప్యూటర్స్ ఈ ల్యాబ్ని ఇన్ని లక్షలు పెట్టి ప్రతి స్కూల్కి కూడా ఆయన నిజంగా దూరదృష్టితోటి విద్యార్థులందరికీ కూడా టెక్నాలజీని పరిచయం చేయటం నిజంగా ఆనందదాయకం అండి. దీన్ని విద్యార్థులందరూ కూడా వినియోగించుకొని మంచి ఉన్నత స్థానాల్లోకి వాళ్ళు ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయకత్వంలో మరి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి లోకేష్ బాబు గారు మరి ఏవైతే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఏఐ గురించి లైబ్రరీస్, కంప్యూటర్ క్లాస్ రూమ్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మరి మన గాజువాక హై స్కూల్లో ఈ ఏఐ గురించి విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా ఆనందం. ఎందుకంటే ఒకప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవాలనుకుంటే కంప్యూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరో పెద్దోళ్ళు డబ్బున్నోళ్ళే అని మనం భయపడేవని. కానీ ఈరోజు ఇంకా ఏఐ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ప్రతి విద్యార్థి కూడా అది అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మన జిల్లా పరిషత్ హై స్కూల్స్లో కూడా దాని గురించి తర్ఫీదు ఇవ్వడానికి మరి ఒక సైంట్ వారితో కొల్లుడై మరి ఇక్కడ మనం ప్రతి స్కూల్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇది చాలా ఆనందం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి ఇప్పటి నుంచే తర్ఫీదు ఇచ్చినట్టుగైతే ఈరోజు మనం చూసాం, ఎన్నో మంచి ఫలితాలు చూసాం. లాస్ట్ టైం కంప్యూటర్స్ వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే ప్రోత్సహించారో వాళ్ళందరూ కూడా ఈరోజు USA, కెనడా, ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో మంచి మంచి స్థాయిలో ఉన్నారు. వాళ్ళు మీరు చూసే ఉంటారు, ఒక ప్రజెంటేషన్ పెట్టినది మరి అమరావతి వచ్చి ఆ రోజు మీరు చేసిన ఆర్థిక సాయంతో నేను చదువుకొని ఈరోజు అక్కడ బిజినెస్ పరంగా కోట్లు సంపాదించాను. 10 మందికి ప్రతి సంవత్సరం కూడా 10 లక్షలు ఇచ్చి నేను విద్యార్థులను తయారు చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. అలాగే ఎంతో మంది ముందుకు రావడం జరిగింది. ఇదేంటంటే ఒక విజనరీ నాయకుడు చేసే అభివృద్ధి. మరి పిల్లల్లోనే ఇలాంటిది మేము చదువుకోలేము, మేము ఖర్చు పెట్టలేము అనే కాకుండా అది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చినట్టుగైతే డెఫినెట్ గా వాళ్ళు బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని ప్రతి ఒక్కరి కళ. అలా ప్రభుత్వం కూడా ఆ దృష్టితో ఆలోచిస్తుంది. కాబట్టి ఒకప్పుడు ఒక బాత్రూమ్ కట్టాలన్నా, ఒక బోరు ట్యాప్ కావాలన్నా గవర్నమెంట్ స్కూల్స్ కి చాలా ఇబ్బంది. ఈ రోజు అలా అడగకంటేనే ఏదైతే కొత్తది ఏమైనా వచ్చింది అంటే ముందు అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి గవర్నమెంట్ స్కూల్లోనే లాంచ్ అవుతుందంటే అది నిజంగా ప్రభుత్వం ముందు దృష్టితో ఆలోచించి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే చదువుల తల్లి పుడతాదో వాళ్ళకి ముందు అందించినట్టుగైతే డెఫినెట్ గా ఉన్నత స్థాయిలో వెళ్తారని చెప్పి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ విద్యార్థుల తరఫున, విద్యార్థుల తరఫున, అలాగే మా స్కూల్లో ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇంత తొందరగా పిల్లలకి ఏఐని అందించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా. డెఫినెట్ గా మంచి స్థాయిలో విద్యార్థులు వెళ్తారని, అలాగే దీన్ని చెడుకి ఉపయోగించుకుని మంచిగా ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా గండి రవి జన్మదిన వేడుకలు. గాజువాక హై స్కూల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన ఏఐ శిక్షణ తరగతుల వర్చువల్ కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.